నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ సంస్కరణలు పేదలకు ఎంతో మేలు చేస్తాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జీఎస్టీ మార్పులను స్వాగతించే తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఈ నెల 30 వరకు శాసనసభ సమావేశాలు. బీఏసీ సమావేశంలో నిర్ణయం. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాకు భారీ వర్ష సూచన. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీతో ఫోన్లో సంభాషించారు. ఇటీవల నేపాల్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని ఈ సందర్భంగా సానుభూతి తెలిపారు. నేపాల్లో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. జీఎస్టీ సంస్కరణలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల తీర్మానంపై శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసిందని తెలిపారు. 5 టైర్ల స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు జీఎస్టీని మార్చడం వల్ల 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో 12% ఉన్నవారు 0 జీఎస్టీ కిందకు వచ్చేస్తారని తెలిపారు. అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒక ఆర్థిక సంస్కరణలన్నా, ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా, టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు, కానీ మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది. దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0% వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాసనసభలో జీఎస్టీ సంస్కరణల అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు జీఎస్టీ సంస్కరణల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల రేట్లు తగ్గి ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో సంపద పెరిగి వస్తువుల వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తాం. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో అన్న మాటలు, రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షతని. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞత.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం నిర్ణయించింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 20, 21, 28 తేదీల్లో సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన రోడ్డు ప్రాజెక్టులపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయ కనెక్టివిటీ శ్రీకాకుళం తీరం వెంబడి ప్రతిపాదిత బీచ్ కారిడార్పై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. మనం చూస్తున్నాం ఎక్కువగా విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాండ్ అవుతున్నాయి. కొత్త కొత్త ఇల్లులు, కొత్త కొత్త కాలనీలు, కొత్త కొత్త రోడ్స్ వస్తున్నాయి. సో రోడ్స్కి సంబంధించి సీసీ రోడ్స్ కానీ, శానిటేషన్కి సంబంధించి ట్రైన్స్ కానీ, లేకపోతే బస్ కనెక్టివిటీ కోసం బస్ కాంప్లెక్సెస్ కానీ, అలాగే మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, చాలామంది సోలార్ లైట్స్ కూడా కావాలని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది. ఇవన్నీ డిపిఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా 6 లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం. సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం. అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 2026 నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కోస్ట్కి తీరానికి సంబంధించినటువంటి యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా సరే ఒక యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలంటే లాజిస్టిక్స్తో మనం కనెక్ట్ చేయాలి. అది రోడ్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు. ఎప్పుడైతే మనం అదనంగా ఒక కనెక్టివిటీ, లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఇస్తామో అక్కడ ఎకనామిక్ యాక్టివిటీలో బూమ్ వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్యంపై రూపొందించిన చలో జీతే హే డాక్యుమెంటరీ చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈరోజు విజయవాడలో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికం నుంచి ఎదిగిన మోదీ జీవితంలోని కష్టాలను ఈ చిత్రం తెలియజేస్తోందన్నారు. ప్రధాని బాల్యానికి చెందిన వాస్తవ చిత్రమన్న మాధవ్ పేద ప్రజల బాధలేమిటో మోదీకి బాగా తెలుసన్నారు. చలో జీతే హే అనే సినిమాని చూడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 స్క్రీన్స్లో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని ఉచితంగా ప్రజలు వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు తన యొక్క చిన్నతనంలో ఏ పరిస్థితుల్లో ఆయన జీవించాడు, ఏ కటిక పేదరికాన్ని ఆయన చవిచూశాడు, ఆ పేదరికంలో కూడా ఆయనలో దయాద్ర హృదయం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఆయన తోటి తన మిత్రులతో తను ప్రవర్తించేవాడు, ఏ విధంగా తన హృదయాంతరాల్లో ఉండే ఆ సేవాభావం ఏ విధంగా ఇవాళ బయటకు వచ్చింది. దాంతోపాటు దేశభక్తి, ఈ రెండింటి ఆధారంగా సేవ, దేశభక్తి ఆధారంగా ఒక మహానేత ఈ దేశంలో తయారవటం జరిగింది. కేవలం ఈ దేశమే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రపంచాది నేతగా కొలుస్తున్న తీరు చూస్తే మనందరికీ గర్వకారణం. కానీ దానికి బీజం పడిన పరిస్థితి ఏమిటి, ఆయన ఆ విధంగా ఆలోచన చేయడానికి ఆ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది, స్వామి వివేకానంద ఆయనకి ప్రేరణగా నిలిచాడు. ఆ విధంగా ఆయన జీవితం, ఆయన యొక్క ఏదైతే ఏ పరిస్థితుల్లో ఆయన పెరిగాడో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి చాలా ప్రేరణాదాయకం. రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలు, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కనీస అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లో ఉల్లి క్రయ విక్రయాలను ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు యార్డ్లో ఉల్లి స్టాక్ పాయింట్లు ఎక్కువ ఉన్నందున 2 రోజులు తాత్కాలికంగా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లో ఉల్లి క్రయ విక్రయాల నిర్వహణ జరుగుతుందన్నారు. ట్రేడర్స్ ఎంత తక్కువ చెల్లించి కొన్నా కూడా రైతు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తున్నామండి. ఆ వ్యత్యాసం ధర అయితే ఏదైతే ఉంది మద్దతు ధర వ్యత్యాసం అది వాళ్ళ అకౌంట్స్ కి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. రైతులు కొంచెం గ్రేడింగ్ చేయాలి అనేది మనం సూచిస్తున్నాం. ఎందుకంటే ట్రేడర్స్ కొన్నా మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొన్నా కూడా దూర ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది. కాబట్టి గ్రేడింగ్ చేయకపోతే ఒక్క ఉల్లి గడ్డ కుళ్ళినా కూడా చుట్టూ ఉన్నది కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ పంపలేని పరిస్థితి ఏర్పడింది. సో రైతులు సహకరించి కొంచెం గ్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పక్వానికి వచ్చిన తర్వాతే కొయ్యాలి. అంటే ఖరీఫ్ది ఇంకా టైం ఉందండి. 100 days పంట ఫీల్డ్ లో ఉండాలి. అయిన తర్వాత గ్రేడింగ్, క్యూరింగ్, డ్రైయింగ్ ఇవి చేయాలి. ఒక 14-15 రోజులు కోసిన తర్వాత కూడా ప్రక్రియ ఉంటుంది. దాన్ని పాటిస్తే రైతుకి మంచి ధర డెఫినెట్ గా వచ్చే అవకాశం. రైతులు యూరియాను సరైన మోతాదులో వినియోగించాలని, మోతాదుకు మించి వినియోగం సరికాదని శ్రీకాకుళం జిల్లా రాకోలు వరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం సేంద్రియ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు దూరదర్శన్తో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎకరాకు 75 kgల యూరియా మాత్రమే వాడాలన్నారు. సాధారణంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వరి పంటలో వచ్చేటప్పటికి యూరియా అనేది ఎకరానికి 75 kgలు మనకి సరిపోతుంది. దాన్ని మనం యూరియా మొత్తాన్ని కూడా ఒకేసారి వినియోగించుకుంటే పంటకి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరియా అనేది మనకి ఎక్కువగా నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఎండకి ఎక్కువగా ఉండేటప్పుడు వేస్టేజ్గా ఎక్కువగా పోతూ ఉంటుంది. కాబట్టి మనం జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మన ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మన వ్యవసాయ పంచాంగం బట్టి మనకి మన ఉత్తర కోస్తా మండలాల్లో సిఫారసు చేయబడిన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి 75 kgల యూరియా అనేది మనం సిఫారసు చేయబడింది. అది కూడా మనకి కొన్ని స్వర్ణ లాంటి రకాలు అనుకున్నట్టయితే దానికంటే ఇంకో 10 kgలు 15 kgలు తక్కువ వేసుకున్నా సరిపోతుంది స్వర్ణ వంటి రకాలకు. అలానే ఎక్కువ నత్రజని మనం వాడడం వల్ల చూసుకున్నట్లయితే మొక్కకు పచ్చదనం ఎక్కువై పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే యూరియాని రైతులు వాడుకున్నట్లయితే మనకి పంటకి ఆవశ్యకత అయిన న్యూట్రియంట్స్ మనకి ఈ నత్రజని రూపంలో అందుబాటులో ఉండి పంట ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే పురుగులు తెగుళ్ళు తట్టుకునే అవకాశం కూడా ఉండి పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం. ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల రైతులతో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయల చొప్పున 20,000 అందించనుండగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలను అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక భరోసానిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు నాకు రైతుగా పడ్డది. మంచి ఉపయోగపడింది. వ్యవసాయానికి ఉపయోగకరం కూడా ఉంది. రైతుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 అన్నదాత సుఖీభవ పడ్డది. మంచి పరిపాలన బాగుంది. మామూలుగా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000, 7,000 రూపాయలు వేసింది. మామూలుగా ఎంతో సంతోషకరం ఈ ప్రభుత్వానికి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యంతో పాటు భవిష్యత్తులో దృఢంగా నిలబడేందుకు కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు భిన్నంగా ఆలోచించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గటేపల్లి మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. విద్యాబుద్ధులు నేర్చుకొని భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడాలని ప్రతి విద్యార్థులు కలలుకంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు విద్యతో పాటు ఆర్థిక క్రమశిక్షణ ప్రాధాన్యతను కూడా విద్యార్థులకు తెలియచేయాలనుకున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి మండలం జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అనుకున్నదే తడవుగా చదువుతో పాటు ఆర్థిక వ్యవహారాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పొదుపు ఎలా చేసుకోవాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ దాచుకొని పొదుపు చేసుకునేందుకు వీలుగా పాఠశాలల్లో మినీ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులే బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, అసిస్టెంట్ మేనేజర్గా వ్యవహరిస్తారు. దీంతో బ్యాంకు లావాదేవీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడంతో పాటు అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రేపల్లి పేరుతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పొదుపు చేసుకోవడంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మొదలైన ఈ బ్యాంక్ రాష్ట్రంలోనే 3వదిగా నిలిచింది. విద్యార్థులకు ఆర్థిక అవగాహన అవసరమే అనే ఉద్దేశంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. తల్లిదండ్రులు సహజంగా ఇచ్చే పాకెట్ మనీ దుర్వినియోగం కాకుండా వారి భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ బ్యాంకులో విద్యార్థులు తమ డబ్బులను తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, విత్డ్రా కూడా చేసుకొని వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఒకటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో భాగంగా దీన్ని మేము సార్ వచ్చి అడగడం జరిగింది. ఈ అంశాన్ని మనం స్టాఫ్ మీటింగ్లో చర్చించడం జరిగింది. అందరూ సహకారం చేయడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు. తర్వాత పేరెంట్స్ మీటింగ్స్లో కూడా మేము ఈ అంశం మీద స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రేపల్లిని ఓపెన్ చేయడం గురించి చర్చించడం జరిగింది. మేమే మొదట చేస్తున్నాం అనుకున్నాం, కానీ తర్వాత రాష్ట్రంలోనే ఇది 3వదని తెలిసింది. బ్యాంకుల పైన అవగాహన కల్పించడం కోసం, ఫైనాన్షియల్ లిటరసీ పిల్లల్లో కల్పించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు, పై అధికారుల సహకారంతో ఇది ఆచరణ సాధ్యం అయ్యిందని ఉపాధ్యాయులు అంటుంటే, విద్యార్థులు పొదుపుతో పాటు వారికి ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పొందుతున్నామంటున్నారు. ఇది పెట్టడానికి ఆలోచన ఏంటంటే పిల్లల్లో ఒకటి వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది ఎక్కువ కనబడుతుంది. మేము పిల్లలకు కావాల్సిన అన్ని పాస్బుక్స్ అంటే 207 మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. 200 పైచీలకు పాస్బుక్ ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అవసరమైన రిజిస్టర్లు ఏవైతే మనం రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నామో, ఒక బ్యాంకు ఏ విధంగా వర్క్ చేస్తుందో అట్లా ప్రతి రిజిస్టర్ మీద తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఎక్స్ప్లో ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ 2025 రేపటి నుంచి 2 రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. కలాం కన్వెన్షన్ సెంటర్ ఏపీ మెడ్టెక్ జోన్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుతో నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల నాయకులు, పరిశోధకులు, ఇన్నోవేటర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఎక్స్పో 2025 రాష్ట్ర క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకోవడానికి ఒక ప్రతిష్టాత్మక వేదికగా రూపుదిద్దుకుంటోంది.
దేశంలో ఇంటర్నెట్ సేవలు ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడి ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైనగా మారాయి. 2014లో భారతదేశంలో కేవలం 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 97 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలు ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. ప్రస్తుతం యూపీఐ ఏడాదికి 100 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. ఇది ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ చెల్లింపులలో దాదాపు సగం. ఆధార్ వ్యవస్థ, జన్ధన్ యోజన వంటి పథకాలతో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి ప్రకృతి ఆదర్శ రైతు విశేషాలను ఇప్పుడు చూద్దాం. విరివిగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వలన రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి, రసాయన క్రిమిసంహార రహిత ప్రకృతి సేద్యం ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ప్రాకృతిక వ్యవసాయ మిషన్ ద్వారా హర్యానాలో కైతాల్ రైతు రాజేష్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సహజ వ్యర్థాలను వినియోగించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషక విలువలతో కూడిన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు పెరిగినట్లు ఈ ఆదర్శ రైతు రాజేష్ కుమార్ తెలిపారు. और मैं काफी समय से मतलब प्राकृतिक खेती कर रहा हूँ और 2016 में मेरे को नेशनल अवार्ड भी मिला हुआ है इस चीज के ऊपर। तो 2017 में मेरे को हरियाणा जैविक रत्न पुरस्कार भी मिला था। तो प्रधानमंत्री जियो का तो बहुत बढ़िया वो सपना, क्योंकि किसानों को ऊपर उभारने के लिए मतलब अच्छी वो दे रहे हैं प्राकृतिक खेती के ऊपर। और प्राकृतिक खेती के ऊपर इतने बढ़िया बढ़िया अवार्ड भी वो करती हैं किसानों के लिए। सबसे अवार्ड भी कोई जरूरी नहीं होता, भी अवार्ड लेना ही जरूरी है, लेकिन सेहत बढ़ाने के लिए सबसे बेटर चीज होती है, क्योंकि केमिकल भरी खेती करेंगे मार्केट में उसका रेट भी काफी मिलेगा। और मेरे इस टाइम हमारा ग्रुप है अमृत जैविक के नाम से, एपीओ बनाई हुई है हमने। तो उसमें हमारे काफी किसान हैं, मेरे साथ 150 के करीब किसान हैं जो हम प्राकृतिक खेती कर रहे हैं। ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజేష్ ను కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా ప్రభుత్వం కూడా సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. जीरो बजट खेती का एक विचार विकसित किया है। ये वो प्राकृतिक खेती वाला विषय है। इससे हमारी धरती मां भी बचती है, हमारा पानी भी बचता है और फसल भी अच्छी और पहले से ज्यादा होती है। मेरा आप सभी किसान साथियों को, देश भर के किसान साथियों को आग्रह है, आप हमारी बात को समझेंगे, मुझे पक्का विश्वास है आप उसको अपने खेत में लागू करेंगे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ ఆలోచన దేశ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని ఈ ఆదర్శ రైతు తెలిపారు. బీహార్లో భద్రత, అభివృద్ధి తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అభివృద్ధి చెందిన బీహార్ను నిర్మించే దిశగా కృషి జరుగుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఈరోజు ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. भारतीय जनता पार्टी का चुनाव विजय असंभव, और इसीलिए हमारे किसी भी राष्ट्रीय नेता को उठाकर जांच कर लीजिए, हमारे यहां नेता थोपे नहीं जाते, नीचे से नेता बनकर आते हैं। और भाइयों बहनों, मैं जब भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष बना तब मैंने पहले संबोधन में कहा था, मैं एक ऐसा कार्यकर्ता हूं जिसकी कैरियर की शुरुआत एक बूथ अध्यक्ष के रूप में शुरू हुई है। बूथ अध्यक्ष
క్రీడా సామాగ్రి బొమ్మల ఎగుమతుల ప్రోత్సాహక మండలి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతి అవార్డులను ప్రకటించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డులను ప్రదానం చేశారు. ప్రపంచ మార్కెట్లలో తమ ప్రతిభను చాటుకుని నాణ్యమైన క్రీడా సామాగ్రి బొమ్మలకు నమ్మకమైన వనరుగా భారతదేశ ప్రతిష్టతను పెంచిన ఎగుమతిదారులను ఈ సందర్భంగా సత్కరించారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఎగుమతులు పెరుగుతున్నాయని తెలిపారు. భారతదేశ ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల నిర్మాణం అనూహ్యంగా వేగంగా జరుగుతోంది. ఈ నిర్మాణ పనుల్లో సరిహద్దు రహదారుల సంస్థ నిమగ్నమై ఉంది. ఈ సంస్థ 65 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. చైనాతో ఉత్తర సరిహద్దులు, పాకిస్తాన్తో పశ్చిమ సరిహద్దులను అనుసంధానించే ముఖ్యమైన రహదారులను బీఆర్ఓ నిర్మిస్తోంది. ఇది మన సైనికులకు, ఆయుధాలకు, సామాగ్రికి వ్యూహాత్మక తోడ్పాటును అందిస్తుంది. రానున్న 2 రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే అండమాన్, నికోబార్ దీవులలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అస్సాం, మేఘాలయలో ఈ నెల 22న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కార్తైకల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాలలో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో సూచీలు రాణించాయి. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు మదుపర్ల సెంటిమెంట్కు కారణమయ్యాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ 25,400 స్థానానికి దాటింది. అయితే ఉదయం 83,108 వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాలలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,704 నుంచి 83,141 మధ్య కదలాడిన సూచీ చివరకు 320 పాయింట్ల లాభంతో 83,013 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 25,405 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800-117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న 4 రోజులు రాయలసీమ జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. అలాగే కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.